హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు పోకో ఎక్స్ట్రీమ్ మొబైల్ అనేది తీసుకోవాలనుకుంటున్నారా? ఆ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఈరోజు మనం ఈ వీడియోలో ఆ మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ చూసి లాస్ట్లో ఈ మొబైల్ అనేది మనం తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే మన ప్రైస్కి వాల్యూ అనేది ఉంటుందా అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. పోకో ఎక్స్ట్రీమ్ మొబైల్ ఫస్ట్ సేల్ అనేది మనకి నిన్న జరిగింది అండ్ సెకండ్ సేల్ వచ్చేసి మనకి ఏప్రిల్ 13th రోజు జరగబోతుంది. మళ్ళీ మనం ఈ సెకండ్ సేల్లో తీసుకోవచ్చా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పోకో ఎక్స్ట్రీమ్ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే 6.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. 120Hz రిఫ్రెష్ రేట్ అంటే గేమింగ్స్కి ఇది చాలా బెస్ట్ అని అనుకోవచ్చు. మనము కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 6 సపోర్ట్ ఉంటుంది. పంచోల్ డిస్ప్లేతో రావడం జరిగింది. కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్లో 48+8+2+2 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కోసం, ఇంకో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం. బ్యాక్లో 4K 30 FPS వరకు మనం వీడియోస్ అనేది రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉన్నది. బ్యాక్లో ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఫ్రంట్లో 20 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా, అపర్చర్ f2.2. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 860 ఆక్టో కోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 20,000 లోపు 860 ప్రాసెసర్ అంటే ఇది చాలా ది బెస్ట్ గేమింగ్ మొబైల్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 860 వచ్చేసి మనకి ఐ గేమింగ్స్కి కూడా చాలా స్మూత్ గేమింగ్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ 5160 mAhతో రావడం జరిగింది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, USB Type-C పోర్ట్. 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నది, బ్లాక్, బ్లూ, గోల్డెన్ కలర్స్లో. దీని వెయిట్ 215 grams. ఇది వాటర్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి నార్మల్గా వాటర్ డ్రాప్స్ అలా ఏమైనా పడ్డా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అడిషనల్గా మనం SD కార్డ్ యూజ్ చేసి 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ ఉన్నది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ మౌంట్ ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ ఉన్నది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 11తో రావడం జరిగింది. లాస్ట్ అండ్ మెయిన్, ఈ మొబైల్ ప్రైస్ 19,000కి మొబైల్ తీసుకోవచ్చు. అంటే గేమింగ్ అండ్ కెమెరా ఏ స్ప్రెడ్తో అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనకు వచ్చే అన్ని మొబైల్స్లో కూడా ఫ్రంట్ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. ఈ ఒక్క మొబైల్లో మాత్రమే మనకి 20 మెగాపిక్సెల్ అనేది ఉన్నది. ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ కెమెరాకి. మనం అడిషనల్గా SD కార్డ్ యూజ్ చేసి 1 TB వరకు ఎక్స్పాండ్ చేసి ఇది కూడా ది బెస్ట్ అనుకోవచ్చు. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 6 సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇది కూడా ది బెస్ట్ అనుకోవచ్చు. అండ్ దీంట్లో ఇన్ని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఒక్క డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు పర్సనల్గా. అది ఏంటిదంటే IPS LCD డిస్ప్లే. మనకి వీళ్ళు ఇంకా ఓల్డ్ డిస్ప్లేనే తీసుకొచ్చారు, కాకపోతే వీళ్ళు ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి డిస్ప్లేలో ఒక చిన్న డ్రాబ్యాక్ అనేది పెట్టారు. ఈ మొబైల్ గేమింగ్ అండ్ కెమెరా హైయెస్ట్ ప్రైస్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ దీనికి కాంపిటీషన్గా మనకు వచ్చేసి Realme 8 Pro మొబైల్ ఉన్నది. ఈ మొబైల్ ప్రైస్ 18,000 నుండి అవైలబుల్గా ఉన్నది. దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే ఉన్నది. సూపర్ AMOLED డిస్ప్లే ఉండడం వల్ల మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే హైయెస్ట్ ప్రైస్ అనుకున్న వాళ్ళు ఒకసారి ఆ మొబైల్ చెక్ చేయండి. అండ్ కెమెరా గేమింగ్ హైయెస్ట్ ప్రైస్ అనుకున్న వాళ్ళు పోకో X3 Proకి వెళ్ళడం ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఇలాంటి అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇవ్వడం కానీ లేదంటే టాపిక్స్ పైన వీడియో చేయడానికి కానీ ట్రై చేస్తాను.